బంగ్లాదేశ్ ఊపిరి పీల్చుకో, శాంతిని నింపడానికి మీ దేశానికి యువరాజు వచ్చారు. ఇప్పుడు ఇదే చర్చ ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చ జరుగుతోంది. ఎందుకు నేను ఇక్కడ యువరాజును మాట్లాడుతున్నాను, బంగ్లాదేశ్ గురించి ఇక్కడ ఉద్దేశించి మాట్లాడుతున్నానంటే ఫిబ్రవరి 12, 2026న బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. సో ప్రధానమైనటువంటి పార్టీలు పోటీలో ఉన్నాయి. అయితే 17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ దేశంలో అడుగుపెట్టాడు మాజీ ప్రధాని జియా ఖలీదా కుమారుడు తారిక్ రహమాన్. సో తారిక్ రహమాన్ అంతకు మునుపు ఇక్కడ ఉన్నప్పుడు ఆయన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉండేవాడు. ఎంతటి క్రియాశీలకంగా అంటే తన తల్లి ప్రధానిగా ఉన్నప్పుడు 2001 నుంచి 2006 వరకు, అంతకంటే ముందు 1991 నుంచి 96 వరకు సుమారుగా 10 ఏళ్ల పాటుగా తన తల్లి ప్రధానిగా ఉన్నప్పుడు ప్యారలల్గా పిఎంఓ కార్యాలయాన్ని తన పార్టీ కార్యాలయం నుంచి నిర్వహించేవాడంట. అంటే అంతటి ఒక ప్యారలల్ గవర్నమెంట్ని పవర్ఫుల్ లీడర్గా రాణించాలనుకున్నాడు. కానీ ఎప్పుడైతే తన తల్లి అనేక ఆరోపణలు ఎదుర్కొని అనేక రకాల స్కీముల్లో పాల్గొందని చెప్పి జైలు జీవితం గడపడం ప్రారంభించిందో అప్పటి నుంచి తారిక్ తనపై కూడా కేసులు నమోదవడం గమనించాడు. ఆ తర్వాత ఒక అనారోగ్య బారిన పడిపోయి లండన్కి వెళ్ళిపోతే మళ్ళీ 17 ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చాడు. ఈ మధ్యలో కూడా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో ఆయనే కీలకమైనటువంటి సుపీరియర్ పర్సన్గా చైర్మన్గా ఉన్నప్పటికీ ఆన్లైన్లోనే కార్యకర్తలకి నాయకులకు అందుబాటులో ఉండేవాడు. కానీ ఏ ఒక్కరోజు కూడా బంగ్లాదేశ్కి రాలేదు. సో షేక్ హసీనా ఎప్పుడైతే అక్కడి నుంచి పరారైపోయినా ఎన్నికల సమయంలో వద్దామని కొన్ని ఆలోచించాడు, అంతలోనే వచ్చేశాడు. 50 రోజుల్లో ఎన్నికల నేపథ్యంలో 50 రోజుల ముందు అడుగుపెట్టి నిన్న సంచలనమైనటువంటి స్పీచ్ ఇవ్వడంతో పాటుగా ఎయిర్పోర్ట్ నుంచి తాను ఎక్కడైతే సభను ఏర్పాటు చేశాడో 13 కిలోమీటర్ల మేర, సుమారుగా 13 కిలోమీటర్ల మేర 3-4 గంటల పాటుగా అక్కడికి తన వాహనాలు వెళ్ళడం జరిగిందనంటే అంతటి స్థాయిలో జన సమీకరణ జరిగింది. సో గత నెల రోజులుగా బంగ్లాదేశ్లో తీవ్రమైన అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. యూనస్ తీరును నిరసిస్తున్నారు ప్రభుత్వం. సో అటు ఇప్పటికే ప్రభుత్వం నుంచి చాలా మంది సలహాదారులు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. యూనస్ ప్రభుత్వం పైన ప్రజల్లో కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు. హౌదీ, సో అక్కడ షరీఫ్ హాదీ మృతికి యూనసే కారణమని ప్రజల్లో కూడా భావన నెలకొంది. ఇదొకటే కాదు, హిందువుల్లో కూడా దీపు చంద్రదాస్, ఆ తరువాత నిన్న రాజ్బరీ జిల్లాలో ఉన్నటువంటి అమృత్ మండల్ మరో వ్యక్తి, ఇద్దరు కూడా నడి రోడ్డు పైన అక్కడ నిరసనకారులు చాలా దారుణంగా కొట్టి హతమార్చి నిప్పంటించి ఇద్దరు హిందువుల మరణానికి కారణమయ్యారు. ఇంత జరుగుతున్నా యూనస్ మౌనంగానే ఉంటున్నాడు. ఆయన ఏమాత్రం రెస్పాండ్ అవ్వట్లేదు. ఎక్కడ కూడా దీన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా కనిపించడం లేదు. ఒకానొక సందర్భంలో దీపు చంద్రదాస్ ఏకంగా అక్కడ ఉన్నటువంటి ఆర్మీ బలగాలే స్వయంగా తీసుకెళ్లి అక్కడ ఉగ్రమూకలకి అక్కడ నిరసనకారులకు అప్పజెప్పినట్టుగా విజువల్స్ కూడా బయటికి లీక్ అయ్యాయి. అయితే విద్యార్థి నాయకులపైన వరుసగా దాడులు జరుగుతున్నాయి. అయితే హాదీ తర్వాత సిక్తార్ పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపడం, బిఎన్పి తాత్కాలిక అధ్యక్షుడు తారిక్ రహమాన్ రాకతో యూనస్ ప్రభుత్వంలో వణుకు మొదలైంది. ఏ క్షణమైన యూనస్ దిగిపోయే అవకాశం కనబడుతోంది. ఇండియాపై వ్యతిరేకతను పెంచి పోషించిన యూనస్ బంగ్లాదేశ్లో హిందువులతో సహా ఇతర మైనార్టీల మరణానికి కారణమైన యూనస్ ఇప్పటికే బంగ్లాదేశ్కి వీసాలను కూడా నిలిపివేశారు. సో ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ రాయబారికి సమన్లు పంపింది భారత ప్రభుత్వం. సో ప్రస్తుతానికి భారత్కి అటు బంగ్లాదేశ్కి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి, నినాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక తీవ్రమైనటువంటి యుద్ధం జరుగుతుందా అనేటువంటి పరిణామాలు మనం చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. అయితే నిన్న తారిక్ రహమాన్ ఒక్కసారిగా బంగ్లాదేశ్లో అడుగు పెట్టడంతో ఆయన చెప్పిన మొదటి మాట, బంగ్లాదేశ్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియానిటీస్ అండ్ బుద్ధిస్ట్. సో అందరికీ ఇది ఒక స్థలము, ఇది కేవలం ఒక ఇస్లామిక్ దేశంగానో ముస్లిం దేశంగానో మార్చే ప్రసక్తే లేదు. ఇంకో మాట, ఎన్నికలు జరుగుతున్న తరుణంలో అక్కడున్నటువంటి జమాత్ ఈ ఇస్లాం అనేటువంటి పార్టీ పాకిస్తానీ ఐడియాలజీతో ఉగ్రవాదులకు సంబంధించినటువంటి సహచర కొంత స్నేహభావంతో ఉన్నటువంటి ఈ పార్టీ గతంలో తారిక్ సంబంధించినటువంటి పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో 2001లో పొత్తు కుదుర్చుకున్న 2006 వరకు కూడా వారిద్దరు ఒకే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నవారే. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉండదు అనేటువంటి మాటని చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు తారిక్. అంటే ఒక ఉగ్రవాద ఐడియాలజీతో ఉగ్రవాదుల ఆలోచనలతో ఉన్నటువంటి ఈ పార్టీని, అంటే జమాత్ ఈ ఇస్లామీ అనేటువంటి పార్టీని ఏమాత్రం కూడా తమతో భాగస్వామ్యంగా తమతో కలిసి పోటీ చేసే విధంగా అవకాశం కల్పించను అనేటువంటి మాటని తారిక్ చెప్తున్నాడు. ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ఇండియా యాక్చువల్లీ. ఎందుకంటే తారిక్ వచ్చిన తర్వాత భారత్ అంటే 2008లో ఆయన ఎప్పుడైతే దేశం నుంచి పరారైపోయాడో
2001 నుంచి 2006లో తన తల్లి ప్రధానిగా ఉన్నప్పుడు 2008లో తనపై కేసులు భరించలేక ఆయన అక్కడి నుంచి పరరైనప్పుడు కూడా భారతదేశానికి వ్యతిరేకంగానే తన మాటలు ఉండేవంట. భారతదేశానికి వ్యతిరేకంగా ఉండడంతో పాటుగా భారతదేశాన్ని ఒక రకంగా ఏదో కుట్రలు చేసి భారతదేశం కంటే ఎక్కువగా కీర్తి పొందాలనో, భారతదేశంలో కూడా తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ చూపించాలనో, ఒక గొప్ప లీడర్గా కావాలనే ఒక దురాలోచనతో తారిక్ మాట్లాడుతూ ఉండేవాడట. కానీ బహుశా 17 ఏళ్ళైంది కదా, హితబోధైనట్టుగా ఉంది. భారతదేశం అంటే ఏంటి, భారతదేశపు తెగింపు ఏంటి, పాకిస్తాన్పై యుద్ధంలో భారతదేశం ఎటువంటి తెగువను చూపించింది, ఒక ధైర్యాన్ని చూపించింది, ప్రతిభను చూపించింది, అన్నీ చూసి వణుకు పుట్టినట్టుంది. అందుకే వచ్చిన తర్వాత భారతదేశానికి న్యూఢిల్లీకి దగ్గర అవడానికి కొంత ప్రయత్నాలు కనబడుతున్నట్టుగానే ఉంది తారిక్ విషయంలో. సో తారిక్ మాట్లాడిన మాటలు, తారిక్ సంభాషణ అన్ని కూడా కొంత ప్రస్తుతానికి సెక్యులర్ గానే ఉన్నాయి. అంటే ఏ దేశంతో వ్యతిరేకంగా ఉండి ఆ దేశానికి వ్యతిరేకంగా పోవడానికి అర్థం కనిపించట్లేదు. సో ఆయన చెప్తున్న మాటల్లో కూడా ఈ ఉద్యమాలు ఉండవిక, నేను వచ్చిన తర్వాత ఈ ఉద్యమాలు ఉండవు, ఈ ఉద్యమాలన్నీ కూడా కంట్రోల్ చేస్తాను. సో వీటితో పాటుగా బంగ్లాదేశ్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను రకంగా ఆయన మాట్లాడుకోవడం కొంత హాట్ టాపిక్గా మారింది. సో extremist party Jamaat-e-Islami Pakistani's ideology proxy has allied with radical students groups. Rahman refused to form any coalition with fundamentalists. అంటే ఆ రకంగా ఉగ్రవాదులతో సహచర సంబంధం ఉండి ఉగ్రవాదుల పార్టీగా ఉన్నటువంటి ఆ పార్టీతో నేను పొత్తు పెట్టుకోవడమా? నో, నెవర్ హ్యాపెన్స్. అది జరగదు. నేను పొత్తు పెట్టుకోనలా, నాకు అవసరం లేదు, ఇండివిజువల్గా పోరాడతానన్న రకంగా మాట్లాడుతున్నారట. మరి జమాత్-ఇ-ఇస్లాం రాడికల్ స్టూడెంట్స్ గ్రూప్ నేషనల్ సిటిజన్ పార్టీ అనేటువంటి ఒక పార్టీ మొదలైంది. దానికి షరీఫ్ సౌదీ లాంటి, ఇందాక నేను చెప్పినట్టుగా షరీఫ్ హాదీ లాంటి వ్యక్తులు స్పోక్స్ పర్సన్లుగా, ఉద్యమాన్ని తీసుకొచ్చిన వ్యక్తులుగా, ఆ రోజు షేక్ హసీనాని ఆ బంగ్లాదేశ్ నుంచి పరుగులు పెట్టించే విధంగా అక్కడి నుంచి పంపించిన వ్యక్తులుగా, ఉద్యమాలు చేసిన వ్యక్తులుగా ఏర్పడేటువంటి పార్టీ అది నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ. ఇప్పుడు పరోక్షంగా యూనస్ కూడా ఎన్సీపీ పార్టీకే మద్దతు ఇస్తున్నాడు. విద్యార్థుల యొక్క ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేయాలి, ఆ తర్వాత తన యొక్క ఆలోచనని, తన యొక్క అనుభవాన్ని ఉపయోగించి మళ్ళీ అక్కడ బంగ్లాదేశ్ దేశాన్ని మొత్తం తన కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ విద్యార్థుల చేత కొంత ఆల్రెడీ ఉగ్రవాదులకి, లేకపోతే ఆ ఐడియాలజీకి, ఇస్లామిక్ నేచర్కి, ఇస్లామిక్ ఒక ఆలోచనలకి అలవాటు పడ్డారు. కాబట్టి వీళ్ళందరి చేత ఉపయోగించి ఈ దేశాన్ని మొత్తాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలి అనేటువంటి ఒక దురుద్దేశం యూనస్లో కనబడుతుంది. కానీ తారిక్ రెహమాన్ మాత్రం అటువంటిది ఏది ఉండదు. బంగ్లాదేశ్ అనేది హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఈ అన్నింటికి ఒక ప్రాంతం లాంటిదే, ఎటువంటి తారతమ్యాలు ఉండవు, అందరికీ కూడా ఇక్కడ చోటు ఉంటుందనేటువంటి మాటను చెప్పుకురావడం చాలా హాట్ టాపిక్గా మారింది. అటు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి నిరసనకారులు ఇప్పుడు తారిక్ రెహమాన్ని ఒక ప్రధానిగా ఆల్రెడీ భావిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు అక్కడ ఎన్సీపీ పార్టీ, జమాత్-ఇ-ఇస్లాం రెండు కలిసి ఇప్పుడు తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని ఓడగొడతాయా? ఎన్నికలు ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందో చూడాలి. 50 రోజుల ముందుగా బంగ్లాదేశ్ నేలపై అడుగుపెట్టిన తారిక్ రెహమాన్ అడుగు పెట్టగానే